వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్లు వేయకండి మాకు. ఇటు రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు, వృద్ధులను మోసం చేస్తున్నారు. వాళ్ళందరి ఓట్లు వీళ్ళకి వద్దిగా, రైతుల ఓట్లొద్దు, మిగతా ఓట్లు వద్దు. ఇలా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సరం లోపల 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇలా అంతకుముందు బడ్జెట్లో ఏం చేశారు, ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఇప్పటికే. ఈ లెక్కన 60 నెలల్లో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు చొప్పున అప్పు తెస్తే 60 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొస్తారు. పాత ప్రభుత్వం చేసింది ఏమన్నది, గదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మీరు చేసింది ఏంది, మళ్ళీ 6 లక్షల కోట్లే. పాతోళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేశారు, మీరు చేసేది కదే. మీరు ఉద్ధరించేది ఏం లేదు. ఎన్నికల ముందు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది, ఇది శ్రీలంక లెక్క మారుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడు శ్రీలంక లెక్క మారుస్తున్నారు. మీరు వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మార్చారు. వాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 6 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇప్పుడు ఇంకా 30,000 కోట్లు అప్పు కావాలని చెప్పి ఇలా ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు. ఇంకా 30,000 కోట్లు. ఈ 70,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్ల రూపాయల అప్పు కోసము ఆర్బీఐ దగ్గరికి ప్రతిపాదనలు పంపారు. ఏది, ఈ ప్రభుత్వం. కాబట్టి ఇదంతా కూడా మోసం. ఇలా రైతు భరోసా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఇలా ఐఐసి దగ్గర భూములను తనఖా పెట్టి ఇలా 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే చేస్తున్నారు. ఇలా రేపు ఈ పైసలు ఒడగట్టాలి, అప్పు ఒడగట్టాలి. అప్పు కట్టకుంటే బ్యాంకులు జాగ్రత్త జప్తు చేసుకుంటారు. మరి పరిస్థితి ఏంది ఇవాళ? కాబట్టి ఇదంతా కూడా బోకస్. రైతు భరోసా కూడా బోకసే. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము జనవరి 26 రోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. అరే, ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ దీని కోసం కేటాయిస్తున్నావు. తెలుగు చిత్రాల్లో ఇక్కడ పాత సంవత్సరం పాటు పోయినట్టుగా పాత విలను 10,000 కోట్ల రూపాయలు నెలకు అప్పు తేవాలి. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేసుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇస్తే ఒట్టిగా మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు. లోకల్ బాడీ ఎన్నికలు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ గిరి బీఆర్ఎస్ పార్టీ తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఇవాళ మిగతా గ్యారెంటీ సంగతి ఏంది? రైతులుగా ఓట్లేని రైతులు మర్చిపోండి. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓట్లేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యం, నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, ఉద్యోగాలు ఇయ్యం, వితంతు పెన్షన్లు, ఆసర పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇయ్యం. ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 5 డిఏలు అయినాయి. ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలు అయినాయి. మళ్ళీ పిఆర్సీ గురించి మేము మాట్లాడడం. కాబట్టి మీకు ఏ వర్గాలు ఓట్లు వేయాలి? అంటే 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసగానే ఓట్లు ఎలక్షన్ నిర్వహిస్తా ఉన్నారు. మరి ఏమైంది? మరి
కాబట్టి తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ మోసపూరితమైన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ హస్తం అంటేనే భస్మాసుర హస్తం. కాబట్టి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, వాళ్ళు అట్నే భావిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. పోనీ వాళ్ళ ఆధినాయకత్వం చక్కగా ఉందా అంటే వీళ్ళు నెలలకు పోతున్నారు, కప్పం కడుతున్నారు. ఆడ దానికి పైసలు వస్తున్నాయి. 14% కమిషన్ తీసుకోవడానికి మంచిదే కాంగ్రెస్ పార్టీ. 14% కమిషన్ సర్కార్, ఇది 14% కమిషన్ తీసుకుంటారు, పొట్టు చంపుకుంటారు పైసలు. 2-3 మంత్రులు అయితే వాళ్ళకి అదే పనిగా దొరికిన గీకే గీక్తున్నారని గ్యాపే. 14% తే దుగో మొత్తం దర్వాజా తీసిపెట్టారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు చచ్చిపోతున్నారు సబ్జెక్ట్ చేయకుంటే, ఆ యాజమాన్యాలు కనీసం తెలుగు సిబ్బంది జీతాలు ఇవ్వని పరిస్థితి, పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఇస్తలేరు. 7,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు, ట్రీట్మెంట్ లేదు అని పిలవగానే మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరా? ఆ కార్పొరేట్ హాస్పిటల్, మొన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయినాం, రెయిన్బో హాస్పిటల్. దోపిడి అండి అని నిలబడతాడే ఆ కబాలి. ఎంత పెద్ద దోపిడి రెయిన్బో హాస్పిటల్. దానికి వచ్చి 3 పేషెంట్లు వచ్చారు, 30 లక్షల బిల్లు, 20 లక్షల బిల్లు. ఏంటంటే సార్ అక్కడ పోతే ఆరోగ్యశ్రీ పైసలు పనిచేస్తారు, కానీ మీరు ఏ వర్గం తృప్తి చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు తృప్తిలేరు. వాళ్ళు అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కావచ్చు, పోయినసారి కేసీఆర్ గిట్టే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు, ఉప సర్పంచులు, మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు అన్ని గెలిచాం, కౌన్సిలర్లు, కార్పొరేట్లు గెలిచాం. ఈసారి మేము కూడా గెలుస్తామని ఒక గుడ్డి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ప్రజలకు తెలుసు, మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లు కూడా తెలుసు, మాజీ సర్పంచ్లు అంతా కూడా కోపంగా ఉండిపోవాలి, వాళ్ళ బకాయిలు అని చెప్పండి. వాళ్ళందరూ తెలుసు ఇలా గ్రామాల్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుందంటే, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామంటే, గ్రామాల్లో శ్మశానవాటికలు కడుతున్నామంటే, గ్రామాల్లో రైతు వేదికలు కడుతున్నామంటే, గ్రామాల్లో కమ్యూనిటీలు కడుతున్నామంటే, గ్రామాల్లో మోర్లు కడుతున్నామంటే, గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయంటే, గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాల్లో ఇలా మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వస్తున్నాయంటే, ఇవన్నీ వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులే. కాబట్టి కాంగ్రెస్ గత ప్రభుత్వం అన్ని డైవర్ట్ చేసింది నిధులన్నీ, మోసపోయినాం. ఈసారి గ్రామ పంచాయతీలో నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి ఓటేయాలి మేము. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రభుత్వం అప్పులు తెస్తున్నది. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను గెలిపిస్తేనే నిధులకు సార్థకత ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది, నిధులు డైవర్ట్ కావు, అభివృద్ధి జరుగుతుంది, తూచా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లేసారు, కేంద్రం నిధులు ఇస్తుంది మాకు అని చెప్పి చూసి ఓట్లేసారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, ఇక బీఆర్ఎస్ పార్టీనా ప్రజలు పట్టించుకుంటలేరు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్కా నాకు ఘాట్కా, పైన 2-3 లీడర్లు కనబడుతున్నారు టీవీలలో, పేపర్ల కింద క్యాడర్ లేదు, కొట్లాడే కెపాసిటీ లేదు పార్టీకి. కాబట్టి మొత్తం కూడా మార్పు జరగాలి. కాబట్టి 80% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కూడా దానికి సమాయత్తం ఉన్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 80%లో ఎప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ భారీ సీట్లను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమితమైంది. మరి ఇచ్చిన మాట జవదాటరు వాళ్ళు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికని సిగ్గుండాలి అన్నవరా అమ్మోరా అంటే మీ అయ్యాను ఫామ్ హౌస్ అడగటానిక ఓట్లు వేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి?
ఫామ్ హౌస్ ఉండడానికి నీకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు, అరే గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతాడు కనీసం సంతాపదలు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ పడడానికా? ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పివి నరసింహరావు గారి జయంతి వర్ధంతి ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. వాళ్ళు ఎందుకు మరి ఇయ్యరాదు? మీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాగా హరీష్ రావుకి ఇయ్యరాదు? నీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చారాదు? ఓ బీసీకి ఎలాంటి గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఒక రెడ్డికి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అంటే పేరు చెప్తున్నాడు మీకు. ఓ రెడ్డికి అనగా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోళ్ళు ఆయన జగదీశ్వర రెడ్డి గారు ఉన్నారు. అన్ని సంకలట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రావద్దిగా పదవులు అన్ని నీకే కావాలి. కానీ ఇక్కడ ఘాటు పెట్టుకుని ప్రజలు కష్టాలు ఆపదలు ఉన్నప్పుడు అని పిలవగా బయటకి రాని వ్యక్తి ఇక్కడ పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తానుకుంటే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే, మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్కి తాగి బయట రాగానే చెవుపగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు. తెలుగు చిత్రాల్లో ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారు. సవాలుకు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారీగా ప్రతి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో గ్రామాల వారీగా ఏ పథకానికి ఏ గ్రామానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇవ్వడానికి మేము సిద్ధం. ఇదే ఎన్నికల ఎజెండాగా సిద్ధం అవ్వాలి. రెడీయా? చలో సిద్ధం, మేము సిద్ధం. దానికి ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధం. ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మేము సిద్ధం. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని తెలంగాణ మాట్లాడారు, రాజస్థాన్ భారతదేశం ఇస్తలేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. తెలంగాణ మనకి మహారాష్ట్ర నువ్వు కాదు, ఆడ పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు. ఈడ ఫస్ట్ 7 రాదు, ఓట్లు 6 క్యాండిడేట్లు ఓట్లు వేసుకుంటారు. అది చేస్తారు వాళ్ళు, అక్కడ వాళ్ళు చేసుకుని ప్రజలు తిరగబడతారు, అలా చేస్తారు. ఆడ ప్రజలు పరిశీలిస్తారు కదా, అక్కడ ప్రజలు పరిశీలిస్తారు కదా. ఎక్కడెక్కడ రైతు కిసాన్ సమ్మాన్ ప్రతి నెల ప్రతి 6 నెలల కోసం టక్కని టాంచనంగా ఇస్తున్నాం మేము. ఇదే అన్న ప్రతిసారి ఏంటంటే ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయితే దీంతోనే. మనం మాట్లాడే తెలంగాణ గురించి మీరు ఎక్కడో పెడతారు, అది పెడతారు. దానికి సంబంధం ఏంటన్నా మనం మాట్లాడే తెలంగాణ గురించి. ఎన్నికలు తెలంగాణలో జరిగిన ఎన్నికలు, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు, ఇలా హామీలు చేసి ఓట్లు వేసారు. అక్కడ హామీలు ప్రజలకు కూడా పడలేదు. ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా, ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా అక్కడ హామీలు కూడా పడతారు. ఇక్కడ అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అది జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా రైల్వే నిధులు ఇస్తామా ఇస్తలేమా? గరీబ్ కళ్యాణ్ అనేది దేశవ్యాప్తంగా 70-80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామా ఇస్తలేమా? ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని ఇక్కడ అధికారం లేకుండా ఇస్తున్నాం. ఇక్కడ అధికారం లేకుండా ఇస్తున్నాం. వినయంగా ఎస్ బాస్.
ఇప్పుడు ఫామ్ హౌస్లో వంట అని చెప్పింది ఆయనే. నువ్వు చెప్పలే, నేను చెప్పలే అన్న. ఫామ్ హౌస్లో వంటాడు మళ్ళీ అని చెప్పింది ఆయనే. ఈయన దేశ రాజకీయాలు ఏం చేస్తారు ఇంకా? ఏం ఫామ్ హౌస్లో వంట అని చెప్పింది ఆయనే కదా. ఏం చక్రం తింటాడు? భూచక్రం చక్రం తింటాడు వచ్చా గట్ల గిడ్డేసిండు. యూపీ పోయిండు. యూపీలో నేను పోయేసరికి పెద్ద ఫోటోలు పడుతున్నాయి. ఇది కేసీఆర్ అందరు లిస్టులో చూస్తున్నారు అన్నట్టు ఫోటోను. ఏంటంటే ఫోటో విచిత్రంగా కనబడుతుంది అనుకుంటారట అందరు. నేను చూసి ఏంటంటే కేసీఆర్ ప్రచారానికి వస్తానన్నట్టు యూపీకి. నేను అబ్బా కేసీఆర్ దిగత్తరవచ్చు రాలే, ఎవడు విలువ రాలేని. మహారాష్ట్రలో కొడుతాడు, పీకుతున్నాడు. ఏం పీకిడు మహారాష్ట్రలో? కర్ణాటకలో పోతున్నాడు. ఏం వేసి కర్ణాటకలో ఏం చేసిండు? దేశం మొత్తం చక్రం తింటా బీజేపీ సంగతి చూస్తున్నాడు. ఆయన సంగతి ప్రజలు చూసారు. ఆయన సంగతి ఆయన చూసడానికి లేదు, ఇవ్వలేడు. చక్రశీట్లో పడ్డాడు. కేసీఆర్ అవుట్డేట్ కేసు అన్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ కేసు మర్చిపోయి దాని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. కేసీఆర్ ప్రజలు మర్చిపోయారు. చెప్తున్నా మళ్ళీ పాతకాలం అనుకుంటాను. పాతకాలం మారిపోయింది అది. అంతే స్పేర్ పెట్టుకుంటారు. క్రికెట్ మ్యాచ్ 12th ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టుకున్నాడు. కేసీఆర్ ఎక్స్ట్రా ప్లేయర్ ఇప్పుడు అలా. ఓకే, ధన్యవాదాలు. వాళ్ళకు